వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను హిమబిందు. మళ్ళీ భారీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే మంగళవారం 3,400 కోట్ల అప్పు తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ నెలలో 6,900 కోట్లు అప్పులు తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. అమరావతి తీర్మానంపై చంద్రబాబు డ్రామా బట్టబయలైంది. మంత్రి పార్థసారథి వ్యాఖ్యలతో నిజాలు బయటపడ్డాయి. అవసరం లేని తీర్మానం చేస్తున్నామన్నారు మంత్రి. దీంతో రెండో విడత ల్యాండ్ పోలింగ్ కోసమని మంత్రి మాటలతో స్పష్టమవుతోంది. 2014లో కూడా అమరావతిపై తీర్మానం చేశామన్నారు పార్థసారథి. ఇక మండలిలో ఎందుకు తీర్మానం పెట్టడం లేదని మంత్రి పార్థసారథిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉందనే కారణంతోనే మండలిలో తీర్మానం పెట్టడం లేదా అని మంత్రిని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు మంత్రి పార్థసారథి. అసెంబ్లీలో కూడా తీర్మానించి పంపించాలని చెప్పేసి ఈరోజు ఎక్కడైనా రూల్ ప్రకారం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఒకవేళ అసెంబ్లీలో పెడతారేమో తర్వాత చేసుకోవచ్చు. తీర్మానం అవసరం లేదు మా జాగ్రత్తకి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. తీర్మానం అవసరం లేదు మా జాగ్రత్తకి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తొలుస్తుందో తెలియదు కదా. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏది కావాలి ఇది అదనపు జాగ్రత్త తీసుకుంటున్నాం. 2025లోనే తీర్మానం అయిపోయింది. తర్వాత ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ అనే ఆలోచన వచ్చిందేమో, కానీ ఇది తీర్మానం చేసేటప్పటికే అప్పటికి సెకండ్ పూలింగ్ ఏం లేదు. సో పూలింగ్ అవసరమైతే ఎప్పుడైనా క్యాబినెట్ని క్యాపిటల్ని ఎక్స్పాండ్ చేయాలంటే అవకాశం ఉంది ప్రభుత్వానికి. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అంటూ విమర్శించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న చంద్రబాబు ఎత్తుగడ అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పారో చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఏనాడు అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తవుతుందో తెలియని ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం. అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు అని. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ఏడాపేడా ఎక్కడ అప్పులు దొరుకుతాయని వెతుకుతూ తెచ్చే వీటిని ఎవరన్నా క్వశ్చన్ చేయబోతే వీళ్ళు అమరావతికి వ్యతిరేకం. అమరావతి ఏపీలో పార్టీ కదా, మాకే ఇంతకుముందు సీట్లు ఇక్కడ రాలేదా? ఇప్పుడు ఓట్ల పరంగా చూస్తే ఇక్కడ తక్కువ వచ్చాయా? ఎందుకు అమరావతి దీని మీద వేరే అభిప్రాయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ. అందువల్ల మళ్లీ చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అమరావతి మీద ఎలాంటి అభ్యంతరము లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. దేని మీద ఉంది? అవినీతి మీద, ఆ పేరుతో జరుగుతున్న దోపిడీ మీద. అమరావతి చట్టబద్ధతపై మండలిలో తీర్మానం పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్. అమరావతి పేరుతో జరిగే అవినీతిని తాము ప్రశ్నిస్తామనే భయంతోనే మండలిలో చర్చ పెట్టడం లేదన్నారాయన. మత్స్యకారుల సమస్యలపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో జువ్వలదిన్నె తీర ప్రాంతంలో పర్యటించనున్నారు. మత్స్యకారుల హక్కులు, వారి జీవనోపాధికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ పర్యటన చేపట్టనున్నట్టు నేతలు చెప్పారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్ దిగే స్థలాన్ని నేతలు పరిశీలించారు. మత్స్యకారులకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతుంది.
ఖచ్చితంగా ఈరోజు దానికోసం పనిచేస్తాం. ఎవరు తప్పు చేసినా దీని వెనక తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరున్నారు, పోలీసుల హస్తమే ఉందనేది ఈరోజు మీ పార్టీ మీరు చేసినటువంటివి దాచిపెట్టుకోవచ్చు. ఎక్కడికి బాబు రికార్డు. అందుకని మరలా ప్రభుత్వం మారుతుంది. ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంత మత్స్యకారుల సమస్యలు తెలుసుకోవాలనే ఆయన ఆహ్వానించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఇప్పటికే స్థూలంగా ఒక నిర్ణయం మొదటి వారంలో ఆయన వస్తానని చెప్పాడు. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెను శాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపరించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరోమారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైద్య సేవలను నిలిపివేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని ఆశ అల్టిమేటం జారీ చేసింది. పెండింగ్లో ఉన్న బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీని ఆపివేస్తామని చంద్రబాబుకు అల్టిమేటం ఇవ్వడం ఇది తొలిసారి కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని అనేకసార్లు ప్రకటించింది. ముఖ్యంగా 2025లో కనీసం 3 ప్రధాన సందర్భాల్లో ఈ ప్రకటనలు జరిగాయి. పెండింగ్ బకాయిలు 1,000 కోట్లలో ఉండడమే ఇందుకు కారణం. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతో పాటు టిప్పర్లో కూడా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 14 మంది సజీవ దహనమయ్యారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో కనిగిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారున్నారు. డైల్ 100 నెంబర్కు అనేకసార్లు ఫోన్ చేసినా కలవలేదు. 108 నెంబర్కు 20 సార్లు ఫోన్ చేస్తే లాస్ట్లో ఫోన్ ఎత్తారు. అప్పటికే బస్సు అంతా కాలిపోయింది అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు నిర్లక్ష్యంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. మార్కాపురం బస్సు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున మృతుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ప్రకటించారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తమ ప్రభుత్వ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రజలకు చేరువ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ప్రతి నెల 52 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తమ హయాంలో ప్రతి నెల ఆరోగ్యశ్రీకి 89 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 600 కోట్ల బకాయిలు తమపై పెట్టి ఇప్పుడు ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి 2,48,000 కోట్లు చెల్లించామన్నారు రేవంత్ రెడ్డి. చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో 10 ఏళ్లలోపు పిల్లలతో పోషకాహార లోపం, విద్యాభ్యాస స్థాయి సామర్థ్య లోపాలకు సంబంధించిన పలు నివేదికలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను సీఎంకు వివరించారు. ఆయా అంశాలపై ఇప్పటికే తాము దృష్టి పెట్టామని అన్నారు సీఎం.
కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తోందని నినాదాలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. గొల్లా కురుమల పొట్ట కొట్టొద్దని, రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని నిరసన తెలిపారు. ముదిరాజ్ గంగపుత్రులను ఆదుకుని ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయాలన్నారు. ఓట్ల కోసం బీసీలను వాడుకుని కాంగ్రెస్ వదిలేసిందని, హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తామన్నారు. ఇంధన కొరత భయంతో వాహనదారులు ఓవైపు పెట్రోల్ బంకుల్లో బారులు తీరుతూ ట్యాంక్ ఫుల్ అంటుంటే, మరోవైపు ముందస్తు చెల్లింపులు చేస్తేనే డీజిల్ పెట్రోల్ సరఫరా చేస్తామంటూ చమురు సంస్థలు షరతులు విధించడంతో హైదరాబాద్లో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఫలితంగా అక్కడక్కడ పెట్రోల్ బంకులను మూసివేయగా చాలా చోట్ల తెరిచి ఉన్న వాటిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీ కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్య తీవ్రత హైదరాబాద్లో అధికంగా కనిపించగా జిల్లాల్లోనూ ప్రభావం పడింది. దేశంలో ఇంధన కొరత లేదని ఓవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్లో సిఎన్జి గ్యాస్ స్టేషన్ల వద్ద ఆటోలు బారులు తీరాయి. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వాహనదారులు వేచి ఉన్నారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులతో రద్దీ నెలకొందని చెబుతున్నారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లోని గ్యాస్ స్టేషన్ ముందు ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నా ఆటోలకు గ్యాస్ నింపడం లేదని డ్రైవర్లు చెప్తున్నారు. బంక్లో 38% గ్యాస్ ఉన్నా ఆటోలకు మాత్రమే కొట్టడం లేదని డ్రైవర్లు అంటున్నారు. గ్యాస్ ఫిల్ చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో ఆటోలు నిలిచిపోయాయి. హైదరాబాద్ ఫిలింనగర్లో గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు వినియోగదారులు. షేక్పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతో బయటకు వచ్చింది ఆటో. అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు వినియోగదారులు. స్థానికుల సాయంతో వారిని అడ్డుకున్నారు ఏజెన్సీ సిబ్బంది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ స్టీవెన్ రవీంద్ర. డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో వదంతుల కారణంగానే ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే పెట్రోల్, డీజిల్ కలిపి 67% కంటే ఎక్కువ సరఫరా చేశామన్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏమాత్రం లేదని చెప్పారు స్టీవెన్ రవీంద్ర. ఇటు ఏపీలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అయితే గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ సూచనతో 45 రోజులు దాటిన తర్వాత గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ తమకు సరఫరా జరగడం లేదని వాపోయారు. డెలివరీ డేట్ వస్తోంది కానీ గ్యాస్ మాత్రం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఎవరు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతానగరం మండలం నిడగల్లు గ్రామ మహిళలు పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. 2 నెలలుగా భారత్ గ్యాస్ అందడం లేదని మొరపెట్టుకున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు నిడగల్లు గ్రామ మహిళలు. కృష్ణా జిల్లా గుడివాడలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో బంకుల్లోకి రాకుండా తాళాలతో కట్టి బోర్డులు అడ్డుపెట్టారు. దీంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. పెట్రోల్, డీజిల్ లేక ఆటోలు, ఉద్యోగులు, నిత్యావసరాలు సరఫరా చేసే వాళ్ళు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విశాఖ తీరానికి ఎల్పీజీ గ్యాస్ నౌక చేరుకుంది. ఎల్పీజీతో యూఏఈ నుంచి విశాఖ పోర్టుకు చేరుకుంది బిర్చ్ నౌక. ఇప్పటికే ఎంటీ పెట్రాయిట్ చమురు నౌక విశాఖ తీరానికి చేరుకుంది. భారీగా ఎల్పీజీ చమురు నిల్వలు రావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కొంతవరకు గ్యాస్, చమురు కష్టాలు తీరనున్నాయి. కాంగ్రెస్ పార్టీపై సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ తనపై 5 సిబిఐ కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సీఎం విమర్శలు చేసే వరకు కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు సబిత. మంత్రి సీతక్క కాంగ్రెస్లో పుట్టి పెరిగినట్లు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె. నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 సిబిఐ కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా?
నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారు, మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకుని బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీని అఖిలపక్ష బృందం సందర్శించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు సందర్శించారు. కాలేజీలో ఓపీ, ఐపీ విభాగాలను పరిశీలించారు. రోగులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్ 50 సీట్లను కూటమి ప్రభుత్వం వెనక్కి పంపిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు భారీగా సిబ్బందిని బదిలీ చేశారన్నారు. అన్ని వసతులు ఉన్న మెడికల్ కాలేజీని సాధారణ ఆసుపత్రిలా మార్చారని విమర్శించారు. పీపీపీ వద్దు, ప్రభుత్వమే ముద్దు అని నినాదాలు చేశారు. రాష్ట్రంలో కూటమి పాలన పతనం అవుతోందని, 3 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి కక్ష సాధింపులకు భయపడనని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరాటం చేస్తానని ప్రకటించారు. కాకినాడలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతను కలిశారు అంబటి రాంబాబు. జైల్లో ఉన్న సమయంలో తనకు మద్దతిచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారాయన. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు అంబటి. తనకు జరిగిన అన్యాయంపై కోర్టులో పోరాటం చేస్తానన్నారు. ఇప్పటికే హైకోర్టులో 2 సార్లు పిటిషన్ వేసినట్టు, త్వరలోనే మరో 2 రిట్ పిటిషన్లు వేయనున్నట్టుగా వెల్లడించారు ఆయన. అన్యాయాలను ఎదుర్కోవడానికి కాపులు సిద్ధంగా ఉండాలన్నారు. అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామానికి వైఎస్ఆర్సీపీ నేతల బృందం వెళ్ళింది. ఇటీవల స్వర్గీయ గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ అనకాపల్లి నుంచి తగరంపూడి గ్రామానికి వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా వెళ్లారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులపై వివక్ష కొనసాగుతోందని మండిపడ్డారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్. ఓ దళిత వ్యక్తి చనిపోతే కనీసం శవాన్ని కూడా తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు జడ శ్రవణ్. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న బాపట్ల జిల్లా బట్టిప్రోలు పిఎస్లో నమోదైన కేసులో విచారణకు రావాలంటూ జోగి రమేష్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు పెడుతూ వైసీపీ నేతలను వేధిస్తోంది కూటమి సర్కార్. వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి బెయిల్ మంజూరైంది. టీడీపీ నేతల డబుల్ మర్డర్ అక్రమ కేసులో 106 రోజుల నుంచి జైల్లో ఉన్నారు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా పామరుకు చెందిన దళిత యువతి సుప్రియను మచిలీపట్నం జైల్లో పరామర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. తప్పుడు కేసు పెట్టి సుప్రియను అరెస్ట్ చేశారని మండిపడ్డారు పేర్ని నాని. హోంగార్డ్ కోటేశ్వరమ్మపై హత్యాయత్నం చేసిందంటూ తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. గణేష్ అనే వ్యక్తి కోసమే సిఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్ నీచానికి ఒడిగట్టారన్నారు మాజీ మంత్రి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత ఆకుల నాగిరెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించాడంటూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నాయకులు అధికారులను ఉసిగొల్పడంతో హిటాచీతో నిర్మాణ పనులను తొలగించారు. తాను మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించలేదని అధికారులతో నాగిరెడ్డి వాగ్వాదానికి దిగారు. కేవలం తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత ఆకుల నాగిరెడ్డి. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బేదాళం అశోక్ బూతులతో రెచ్చిపోయారు. ఆదివాసీల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. దీంతో ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు మీరు తనను ప్రశ్నించడం ఏంటి అంటూ గిరిజనులపై ఎమ్మెల్యే బేందాళం అశోక్ శివాలెత్తిపోయారు. ఏం చేయాలో మీరు చెప్పాలా,
బుర్ర ఉండి మాట్లాడుతున్నారంటూ అసభ్య పదజాలంతో గిరిజనులపై చిందులు వేశారు ఎమ్మెల్యే బేందాళం అశోక్. శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక హత్య కేసు ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది. గిరిజన బాలికపై నిందితుడు వెంకటేశ్వరరావు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా విచారణ తర్వాత అసలు నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు పూర్తి వివరాలు బయట పెట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని అరెస్టు చేశారా లేదా అన్న వివరాలు ఇంతవరకు పోలీసులు వెల్లడించలేదు. శ్రీకాకుళంలో గిరిజన బాలిక మృతిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పథకం ప్రకారమే బాలికను హత్య చేశారన్నారు. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలున్నాయని, ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో బి ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూచంపూడికి చెందిన చిలుకూరి సువర్షిని సిఆర్ రెడ్డి కాలేజీలో బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతోంది. అర్ధరాత్రి హాస్టల్ బయట తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సువర్షిణిని తోటి విద్యార్థులు గుర్తించారు. వెంటనే వార్డెన్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో సువర్షిణి మృతి చెందింది. అయితే హాస్టల్ భవనంపై నుంచి దూకడం వల్లే విద్యార్థిని మృతి చెందిందని కళాశాల సిబ్బంది చెబుతున్నారు. కళాశాలకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. బడ్డీకొట్టు స్థలంపై కన్నేసిన టీడీపీ జనసేన నాయకులు ప్రహరీ గోడను కూల్చేశారు. భీమడోలు మండలం గుండుగోలను గ్రామానికి చెందిన బొల్లిన గణేష్ గ్రామకంఠం భూమిలో బడ్డీకొట్టు నడిపించుకుంటున్నాడు. గణేష్ ఇంటి వెనుక ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన అధికార పార్టీ నేతలు దుకాణం ప్రహరీ గోడను బలవంతంగా కూల్చివేయించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోకుండా దౌర్జన్యం చేశారని బాధితుడు వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గణేష్ ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దని ఆందోళనకు దిగారు. పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనతో బిజాపూర్ హైవే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ రైతుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసు వాహనాలను అడ్డుకున్నారు మహిళా రైతులు. రాజమండ్రి కల్తీపాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కల్తీపాల ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది ఎన్హెచ్ఆర్సీ. ఏపీ సీఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 4గురికి సీరియస్గా ఉంది. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాలల్లో ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం కలిసింది. దాదాపు 100 ఇళ్లకు పాలు సరఫరా చేసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. మీడియా ద్వారా సమాచారం తెలుసుకుంది ఎన్హెచ్ఆర్సీ. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అంటోంది ఎన్హెచ్ఆర్సీ. విశాఖలో వింత ఘటన జరిగింది. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు మందుబాబు. చోడవరం వెళ్లాల్సిన బస్సుని బస్ స్టాప్లో డ్రైవర్ కాసేపు ఆపాడు. ఇదే సమయంలో ఓ మందుబాబు బస్సు ఎక్కాడు. దర్జాగా బస్ డ్రైవ్ చేసుకుంటూ జగదంబ సెంటర్ రాగానే ఓ కార్ని ఢీకొట్టాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు మందుబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దక్షిణ అయోధ్యగా భక్తులు పిలుచుకునే భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాదాలు, తలంబరాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నవమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలన్న వైఎస్ జగన్ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకున్నారు. నేషనల్ న్యూస్. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రులతో వర్చువల్గా మాట్లాడనున్నారాయన. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్నారు ప్రధాని. రాష్ట్రాలకు గ్యాస్, చమురు సరఫరా ఇబ్బందులపై ఆరా తీయనున్నారు.
కర్ణాటక న్యూ మంగళూరు పోర్టుకు మరో ఎల్పీజీ నౌక చేరుకుంది. 92,712 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్తో కర్ణాటక తీరానికి చేరుకుంది. రేపు ఎల్లుండి భారత్ తీరానికి మరో 2 ఎల్పీజీ నౌకలు రానున్నాయి. జగ్వసంత్, పైన్ గ్యాస్ ఎల్పీజీ షిప్లు హార్ముజ్ దాటి భారత్ వైపు వస్తున్నాయి. ఒక్కో నౌక సురక్షితంగా హార్ముజ్ దాటి భారత్ వస్తుండటంతో గ్యాస్ చమురు కష్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టనున్నాయి. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు పశ్చిమాసియాలో భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది అమెరికా. కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. కర్గ్ ద్వీపాన్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. ద్వీపంలో ల్యాండ్ మైన్స్ అమర్చడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తోంది. అమెరికా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ అమెరికా భూతల దాడులకు సిద్ధమైతే పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతంగా మారే ఛాన్స్ ఉంది. యుద్ధం కారణంగా ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలను ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టాయి. గల్ఫ్ దేశాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడారి దేశాలతో పాటు ఇండోనేషియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా వరదలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గల్ఫ్ దేశాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు, వాహనాలు నీట మునిగాయి. చాలా వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న డజన్ల కొద్దీ జనాన్ని రక్షించారు. స్పోర్ట్స్ అప్డేట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నూతన సీజన్ ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ ఈసారి రద్దు చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మందికి నివాళిగా ఈ సున్నితమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ఈ నెల 28న ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగబోతోంది. సాధారణంగా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్కు ముందు బాలీవుడ్ తారలు, ప్రముఖ గాయకులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి అలాంటి వేడుకలేవీ ఉండబోవని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.